తమ్ముడు విలేకరులను కొంచెం చూసుకొని పర్లేదన్న తీసుకో నేను చెంగిన మా కోసం అన్ని మొత్తం ఓకే కాదండి పర్లేదులే నా తీసుకో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు స్టేట్ పిల్లలు పక్కన మన పిల్లలు రామాయణ రామాయణ ఫోటో ఫోటో తీసుకురండి लोकेशन चेंज होता नहीं अगर चेक करो तो उसमें डिटेल्स ओपन करो लोकेशन कड़प लोकेशन है कुछ ज़्यादा मुझे चेंज होता नहीं तो खाली वो एक इसका है कमलापुरा का उधर लिखा रहा है गाड़ी का दिन तीनों स्वामी स्वामी साइड रहा स्वामी फिर अंदर को उसमें लोकेशन होता चेंज लोकेशन सर्च में क्या सर्च में अगर लोकेशन हमारा ओके నీళ్ళు నిలబడిపోతాయి ఎట్ట పోతాం ఇప్పుడు ఎట్ట పోతాం చూడండి చూడండి మారుతా ఉంటాం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా జరుగుతున్నాయి, ఎలా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, అలాగే మాది ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం బాగా దిగ్విజయంగా బద్వేల్లో మా 27వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతాం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడుగుతూ ఉంటే అందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమం అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయన్నా
చాలా సంతోషంగా ఉంది. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు అలాగే లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమము పట్ల చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు మా యొక్క ప్రజలు. కానీ ఎక్కడికి పోయినా స్పందన బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి స్త్రీశక్తి పథకం అంటే అందరూ తల్లులు కానీ అక్కలు కానీ అందరూ కూడా ఒక దేవస్థానానికి వెళ్ళాలంటే అందరూ కూడా ఒక ఫ్రెండ్స్గా అంటే ఒక ఏది వచ్చినప్పటికీ కూడా అంటే ఖాళీగా ఉండే వాళ్ళైతేమి అందరూ కూడా ఇట్లా తిరుమలకు కానీ అలా అన్నవరం కానీ అట్లా ఎంత దూరమైన మా ఆంధ్రాలో ఉండే దేవస్థానాలన్నీ తిరిగి వచ్చి చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి అయితేమి, సంక్షేమం అయితేమి, అభివృద్ధి కూడా ఈరోజు బద్వేలు పట్టణంలో కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలోనే దాదాపు 7 వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా అందరము మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు మా హరియన్న కూడా రావడం జరిగింది. జాతీయ పార్టీలో పెద్ద మంచి స్థానంలో ఉన్నాడు. అన్న కూడా రావడం జరిగింది. ఎందుకంటే అన్న ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ పనులు కానీ ఏ పనుల గురించి అయినా వచ్చాడు చూస్తూ ఉంటే అందరూ కూడా కంప్లైంట్ జరుగుతూ ఉంది. అంటే ఇంకా చాలా వెనుకబడి ఉన్న బద్వేలు నియోజకవర్గంలో చాలా మా బద్వేలు టౌన్లో మున్సిపాలిటీలో చాలా ఇబ్బందులు ఉండినప్పటికీ కూడా ఇవన్నీ ఒక అవగాహనకు వస్తూ ఉంది. అన్నీ చూస్తున్నాం, బ్రహ్మాండంగా చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తొందరలోనే మేము పరిష్కరించి ఇక్కడికి రావడము, ఆయన గతంలోనే ఇన్ఛార్జి కాకముందే ఇవన్నీ అభివృద్ధి పనులలో దాదాపు ఎన్నో కోట్లు అభివృద్ధి పనులు తెచ్చాడు. ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత మనం ఊహించాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. మనం ప్రతి ఇంటికాడికి 3 నిమిషాలు ఉండి వాళ్ళకు ఏవి మనం ఇచ్చిన హామీలు 6 హామీలు అమలు చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళకు విశదీకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటాయో తెలియజేయమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఈ దినం సూర్యనారాయణ ఆధ్వర్యంలో మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటికి కూడా పోయి 3 నిమిషాలు ఉండి వాళ్ళ సమస్యలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ మా నాయకులు, కూటమి నాయకులు ఏ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా తెలియజేయడానికి మేమంతా రావడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బద్వేలి నియోజకవర్గం అయితేనేమి, అదేవిధంగా కడప జిల్లాలో ఈ దినం స్టీల్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. అదేవిధంగా కొప్పట్లో అయితే ఎన్నో ఇండస్ట్రీస్. ఇంకా 2 రోజులు పోతే ఇప్పుడే మా నారా లోకేష్ గారు రష్యా కూడా పోయి వచ్చారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ని తెచ్చి ఇక్కడ వాళ్లకు సులభ పద్ధతిలో ఇచ్చి ప్రజలకు మేలు చేయాలా, నిరుద్యోగి అనేవాడు ఉండకూడదనే ఉద్దేశంతో ఇద్దరు కూడా సీఎం గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా నిరుద్యోగ సమస్య 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఉండదు అని చెప్పి కూడా మేమందరం ఆశిస్తున్నాం. ప్రతి ఇంటి కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఆ ఇంటి కూడా చేసి చూపించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలోనే. కాబట్టి కూటమిని ఆస్వాదించాలా. మా నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్, మోడీ అందరినీ కూడా ఆస్వాదించాలని చెప్పి ప్రజలు